ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ స్పూన్తో 2 స్పూన్స్ ఆయిల్. ఇది గోంగూర మగ్గిచ్చి పసుపు వేసి గ్రైండర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకోండి మీరు. నేను 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇందులో నువ్వుల పొడి వేస్తున్నాను. గోంగూర పేస్టులో నువ్వుల పొడి వేస్తున్నాను. వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి. ఇప్పుడు పోపు వేడెక్కిన తర్వాత కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు ఆయిల్లో వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కలిపి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. కరివేపాకు వేస్తున్నాను. నువ్వుల పొడి కలుపుకుంటున్నాను ఇందులో వేసి. ఇది మిక్సీ పట్టాను. గోంగూర, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి మగ్గించి పెట్టుకున్న గోంగూర. ఇప్పుడు సాల్ట్, నువ్వుల పొడి కలుపుకున్నాను. పోపు అయింది. పోపు స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూర వేసుకుందాము. గోంగూర చట్నీ. ఇప్పుడు కలుపుకుందాము గోంగూర చట్నీ. మంచిగా కలుపుకున్న తర్వాత మొత్తం ఇందులో పైనుంచి ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసినవి బాగుంటుంది. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆనియన్స్ కట్ చేసినవి